శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని మనకి ఎక్కువగా మారుతుంటాయి. అంటే 27 రోజులకు మారేవి, 45 రోజులకి గ్రహ మార్పు, నెల గ్రహ మార్పు, 2.5 రోజులకి ఇలా మారేవి ఉంటే, కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ 4 మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది. మధ్యలో కాస్త వక్రీకరించడం, మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి. అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు 18 నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది. శని భగవానుడు 2.5 సంవత్సరాలు. కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు, అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశికి రాశాధిపతి వచ్చి గురువు. ధనుస్సు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుస్సు రాశిలోకి వస్తాయి. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకున్నప్పుడు వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అయితే వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు తక్కువగా ఉంది, అలాగే రాజ్యపూజ్యం కన్నా అవమానం కూడా తక్కువగానే ఉంది. కాబట్టి వీళ్ళకి కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు అనేవి కాస్త ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి గ్రహ సంచారంగానే చూసుకున్నప్పుడు మే 1వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు కూడా గురువు షష్ఠమ స్థానంలో రజితమూర్తిగాను, శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా చతుర్థ రాజ్యస్థానాలందు సువర్ణమూర్తులుగాను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళి విజయం సాధించడం, అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉండే బలాన్ని, ఆర్థిక బలాన్ని, అలాగే వీళ్ళు అంటే చుట్టూరా వాళ్ళ యొక్క మనుషుల యొక్క బలాన్ని కూడా పెంచుకోవడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా అనుకూలత, అలాగే ఎవరికైనా కాస్త ఇబ్బంది వచ్చిందంటే సహాయ సహకారాలు చేయడం. అయితే ఇక్కడ షష్ఠమ స్థానంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో కాస్త ఇబ్బంది పడే అంటే మానసిక ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గురువు వక్రీకరిస్తాడో అప్పటి నుండి కాస్త సానుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి సంవత్సర ప్రారంభం నుండి కూడా ఇక్కడ శని భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలే ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అది ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని వెతుక్కోవడం, ధనలాభాన్ని పొందడం, కార్యసిద్ధి, ఆరోగ్యం కాస్త అనుకూలంగా ఉండడం వల్ల కాస్త బుద్ధి కూడా సవ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే తృతీయ స్థానం అందు కూడా ఇక్కడ వీళ్ళకి ఈ యొక్క కుజశని యొక్క స్థితి ఎప్పుడైతే ఉందో కాస్త సోదరుల మధ్య సత్సంబంధాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. సంవత్సర ఆరంభంలో సమస్యలు కాస్త ఉన్నా కూడా వీళ్ళకి క్రమంగా తగ్గడం అనేది కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార విధానాలు, ఈ వ్యాపార భాగస్వాములు ఏవైతే ఉన్నాయో వాటిలో తీసుకునే నిర్ణయాలు
కొంచెం ప్రతికూలంగాను ఉన్నా కూడా వాటి ఎదుగుదల కోసమే అని గుర్తుంచుకోవాలి. అలాగే ఎంత పని చేస్తామో ఆ పని చేసుకు తగ్గ ఫలితాన్ని పొందడం, అలాగే విద్యార్థులకు కూడా మంచి కృషి అనేది అవసరం. ఆ కృషికి తగ్గ ఫలితాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, వ్యాపార ఉత్పత్తులు పెరగడం, అలాగే మీరు ఏదైతే సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారో ఆ సొంత వ్యాపారాల వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ప్రభుత్వపరమైన ఏవైనా సహాయ సహకారాలు కావచ్చు, వాటి యొక్క ప్రభుత్వపరమైన ఆదరణ కావచ్చు, వాటికి సంబంధించిన ఏదైనా పథకాలు కావచ్చు, అవన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా నైపుణ్యత సాధించడం, వీళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా అధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. వైద్య వృత్తి రీత్యా కూడా వీళ్ళు ఎవరైతే ఆ వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే సమాజపరంగా కూడా కీర్తి గౌరవాల పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులు, ఆర్థిక లావాదేవీలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగపరంగా మాత్రం ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే ఎవరైతే బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, తోటి విద్యార్థులు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా వాళ్ళ సలహాలు, వాళ్ళ యొక్క ఆదరణ ఇదంతా పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రాహు చతుర్థ స్థానం సంచారం వల్ల కాబట్టి ఆరోగ్యమైన విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉన్నారో వాళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, అలాగే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎప్పుడైతే గురువు కూడా షష్ఠమ స్థానంలోకి మారుతాడో దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, లేదా ఇవేమీ చేయలేని వాళ్ళు కనీసం రాహుకాల దీపాన్ని పెట్టడం, ప్రతిరోజు కూడా వచ్చే రాహుకాలంలో దీపాన్ని పెట్టడం ద్వారా కొంతవరకు మీ సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.